శీఘ్రం గచ్చతి. శీఘ్రం గచ్చతి మీన్స్ త్వరగా అయిపోయింది అని, అంతే కదా. ఆగచ్చతి అని కూడా చెప్పచ్చా, త్వరగా అయిపోయింది. అయిపోయింది అభవత్. అభవత్ కూడా చెప్పచ్చు కదా. అదే మాట్లాడుతూ ఉంటే మనకి బాగా ఇదవుతోంది. శ్రీరామూర్తి గారు మీరు మాట్లాడండి కొంచెం. సో భూధాతు ఏం చేస్తున్నాం మనము? ప్రథమ పురుష ద్వివచనం చేస్తున్నాము, అవునా? అప్పుడు ఏం రావాలి మనకి? తస్సు రావాలి, అవునా? ఈ తస్సు వచ్చింది అంటే లంగలకారం చేస్తున్నాము, అవునా? లంగలకారం చేస్తున్నాము అంటే ఏం రావాలి? అట్టు రావాలి, అట్టు ఆగమం కావాలి. ఈ అట్టాగమం ఎక్కడ కావాలి? సూత్రం ధాతువుకి ముందు కావాలి. ధాతువుకి ముందు. ఆ సూత్రం ఏం చెప్పింది అది? ఆద్యంతౌ టకితౌ కదండి. ఆద్యంతౌ టకితౌ. ఆదిలో ఏం రావాలి? అట్టు రావాలి. అంతములో ఏం రావాలి? కిత్ రావాలి. కిత్ రావాలి. ఇదేమో టిత్, ఇదేమో కిత్, అవునా? తర్వాత మిదచోంత్యాత్ పరహ. ఏంటిది? మధ్యలో రావాలి. మధ్యలో కాదు, యాక్చువల్ గా చెప్తాను మీకు. మిదచోంత్యాత్. మిదచోంత్యాత్ పరహ ఏమంటుంది ఇది? మిత్ అనేది అచ్చు. అంత్యాత్ పరహ అచ్చు. ఎక్కడ ఉన్నటువంటి అచ్చు అది? అంత్యంలో ఉన్నటువంటి అచ్చుకి ఎక్కడ ఉండాలి? పరహ. అర్థమైందా? ఎక్కడ రావాలి అంటున్నాడు? మిదచోంత్యాత్ పరహ అంటే ఏంటి? చివరి అచ్చుకి పరములో రావాలి. అర్థమైందా? ధాతువు ఏదైతే ఉందో ఆ ధాతువులో, ధాతువే కావచ్చు, ఏదన్నా కావచ్చు అదిగా. అర్థమైందా? మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు అంటే దానికి దీనికి అని చెప్పలేదు. ఈ ఆగమాలు ఎక్కడ వస్తాయి అన్నాడు? అదేంటి? టిత్, కిత్, మిత్ అని చెప్పాడు. ఆ టిత్, కిత్, మిత్తులు ఎక్కడొస్తాయో చెప్పాడు. వేటికి వస్తాయి అనేది చెప్పలేదు. అర్థమైనా? అంటే వేటికి వస్తాయి అంటే మళ్ళీ అక్కడ విధి సూత్రం ఇచ్చినప్పుడు అప్పుడు అక్కడ మనం యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇది ఇక్కడ యూజ్ చేయాలి మీరు అని చెప్పినప్పుడు దాన్ని బట్టి చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ధాతువు, ఈ ధాతు ప్రకరణం చేస్తున్నప్పుడు మనకి ఆగమాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ధాతు ప్రకరణంలో యూజ్ చేసినాం మనం. అర్థమైనా? అర్థమైంది. ఇప్పుడు ఆద్యంతో టకితము అవి దాంట్లోనేమో టిత్ ఏమో ముందు రావాలి, కిత్ ఏమో చివరికి రావాలి, చివర్లు రావాలి. ఇది ఇప్పుడు మిదచోంత్యాత్ పరహాలనేమో మిత్ అనేది చివరి అచ్చుకు పరంలో రావాలి, చివరి అచ్చుకి పరంలో రావాలి. అర్థమైందా? ఇప్పుడు ఒక ధాతువు ఉందనుకోండి, ఆ ధాతువులో మనకి ఊరికే రాస్తున్నా ఇది ఊషు ము రో సహ స్ అనేది ఉంది. ఇది ఒక ధాతువు అనుకోండి. ఓకేనా? అది ధాతువు ఉందా లేదది ఊరికే రాశాను ఇక్కడ. అర్థం కావడానికి రాశాను అనమాట. సో ఇప్పుడు మనకి మధ్యలో అంటే మరి ఇక్కడ రావాలా? కాదు కదా. చివరి అచ్చు అనుకున్నాం కాబట్టి ఆ చివరి అచ్చు ఎక్కడుంది? ఓ ఉంది, అవునా? ఇక్కడ ఓ దగ్గర ఇక్కడ ఏం రావాలి? మిత్ రావాలి. ఆ తర్వాత సు రావాలి. మిత్ అంటే ఏంటి? మకారం మిత్ అయినటువంటిది. మకారం మిత్ అయినటువంటిది ఏమున్నది? అది మకారం మిత్ అయినటువంటిది భవామి. ఇక్కడ మనకి రుధాది, రుధాది గణంలో ఏమొచ్చింది? స్నమ్ము. స్నమ్ములో ఏంటిది? మకారం మిత్ అయినటువంటిదేనా? సో ఇక్కడ స్నమ్ రాసుకోవచ్చు, అవునా? రుధాదిగణంలో ఏమైంది? ఒక రుధాదిగణంలో రుద్ధ అనే ధాతువు, అవునా? రో నా అనేది ఏమైంది? రుణ అనాగా మారింది. ఆ తర్వాత ధి, అవునా? అర్థమైందా? ఎందుకది? మిత్ మిత్తే కదా అది. స్నమ్ అన్నప్పుడు ఏమైంది? మకారం మిత్ అయినటువంటిది. మకారం మిత్ అయినటువంటిది ఎక్కడ పెట్టుకోమన్నాడు? చివరి ధాతువుకి ముందు పెట్టుకోమన్నాడు. ధాతువుకి కాదు, చివరి అచ్చుకి. చివరి అచ్చు తర్వాత చివరి అచ్చుకి పరములో ఏమన్నాడు? చివరి అచ్చుకి పరములో పెట్టుకో దాన్ని. అర్థమైందా? సో ఇప్పుడు రుద్ధ అనే ధాతువు ఉంది. రుద్ధులో చివరి వచ్చేది
ఊ ఊకారం. ఉంటది. ఊ ఊ ఊ ఆ, రు ఊ ఊ అంటే ఊ తర్వాత పెట్టాలంటే ఊకి ధుకి మధ్యలో వస్తది. రుణ్. ఉమ్, అందుకని రూనా. ఇప్పుడు షకారం ఉమ్. హలంత్యం అదేంది లషక్వ తద్దితేతో పోయింది, మకారం హలంత్యంతో పోయింది, నా మిగిలింది. ఈ నాన్న ఎక్కడ పెట్టాలి అని అంటే ఇది మకారం ధాతు అయినటువంటిది మిత్ మిత్ కాబట్టి దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? చివరి చివరి అచ్చుకి అచ్చుకు పరములో. పరంలో. అర్థమైందా? అర్థమైంది. అది రుణద్ధి భున భునక్తి. అవునా? భునక్తి ఎట్లొచ్చింది? బున్ ఆ ధాతువు ఏదై ఉంటది భునక్తిలో? బున్ బున్ బుజ్జి ధాతువా? భుజు ధాతువు. ఉత్తమం. ఈ జకారం కకారంగా మారింది. అవునా? రుద్ అదేంటి రుదాధికరణం కాబట్టి నకారం మధ్యలో వచ్చింది. మిత్ నమ్ నకారం మిత్ అయింది కాబట్టి అది ఎక్కడ రావాలి? మధ్యలో. మధ్యలో ఎక్కడ రావాలి? చివరి అచ్చు తర్వాత. చివరి అచ్చుకు ఉకారం తర్వాత ఊకి జాకి మధ్యలో రావాలి. అట్లా చెప్పొద్దు, చివరి అచ్చు తర్వాతనే అనండి మీరు. చివరి అచ్చు తర్వాత చివరి అచ్చు తర్వాత రావాలి. ఉకారం తర్వాత. ఇక్కడ ఉకారం ఉంది, కాకపోతే మీరు చెప్పేప్పుడు ఏం చెప్పాలి? చివరి అచ్చు తర్వాత. అవునా? అది మెయిన్ గా మీరు ఫోకస్ చేయాలి. చివరి అచ్చు తర్వాత అనేది గుర్తు పెట్టుకోవాలి కదా. అప్పుడు దీంట్లో మనకి ఉదాహరణలో ఊ తర్వాత చివరి అచ్చు తర్వాత అంటే ఇక్కడ మనకు కనిపించే ధాతువులో ఏంటి? ఊ తర్వాత అని ఇట్లా చెప్పాలి స్పష్టంగా. అప్పుడు మనకి ఏంటంటే మెమొరీలో మనకు అది మెయిన్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకుంటాము ఊ తర్వాత వస్తది అని చెప్పుకుంటాం, కానీ అది ఏంది? ఇప్పుడు వేరే చోట ఇంకోటి ఏదో ఉంటది, ఓ ఉన్నది. అరే అక్కడేమో ఊ అన్నాం, మరి ఇక్కడేమో ఓ వచ్చింది. మరి ఎక్కడ పెట్టాలి? అసలు ఊలో పెట్టాలా, ఓలో పెట్టాలా, ఏం పెట్టాలి అర్థం కాదు. సో అప్పుడు మనం ప్రాపర్ గా తెలుసుకున్నాం అనుకోండి, ఏంటి చివరి అచ్చు తరువాత అంటే అచ్చు ఎక్కడ వచ్చినా కూడా చివరి అచ్చుని చూసుకోవాలి అనేది మనకు ఆ కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, అప్పుడు ఈ డౌట్స్ రావు కదా. అది ఫస్ట్ మనం అది కాన్సెప్ట్ ఫస్ట్ చెప్పుకోవాలి. చివరి అచ్చు తర్వాత పెట్టాలి. అప్పుడు ఇందులో ఉన్నటువంటి చివరి అచ్చు ఓ కాబట్టి ఈ ఓ తర్వాత నా వస్తది అని చెప్పాలి. అట్లా ఓకేనా? స్టెప్స్ మనం పొడిగిస్తే అప్పుడు మనకి ఇక ఎప్పటికీ మర్చిపోము ఇక. ఓకేనా? సో అదనమాట. సో అయితే ఇప్పుడు భూధాతువుకి మనము భవ వరకు వచ్చింది లంగ్లకారంలో అట్టు. అవునా? అట్టు ప్లస్ భవ ప్లస్ ఆ తర్వాత తస్సులో ఏమైంది? తామ. తస్సులో తామ వస్తుంది. తస్ తస్ అట్టులో టకారం పోతుంది. తం తం తాం తం తామహ. అవునా? గుర్తి గారు గుర్తుందా సూత్రం? చెప్పండి ఒకసారి. తస్ థస్ థమిపాం తాం తం తామహ కదా. విపాం తాం తం తామహ. సో ఇప్పుడు అట్టులో ఆ ఉంది, తర్వాత భవ్. అవునా? తాం మొత్తం అన్ని కలిపేసే ఇది యాక్చువల్లీ అన్ని కలిపేసేయండి. అభవతాం. అభవతాం వచ్చేసిందా? తయోః కార్యం అభవతాం. సో ఇప్పుడు తాం ఎట్లొచ్చింది? స్థానంలో నుండి తాం పెట్టుకున్నాం. తాం ఆదేశः ఆగచ్చతి. ఆదేశः భవతి. ఆదేశः భవతి. ఆదేశ రూపేణ ఆగచ్చతి అట్లా చెప్పొచ్చు. ఆగచ్చతి పెట్టాలంటే ఆదేశ రూపేణ ఆగచ్చతి. ఓకేనా? లేదంటే తాం భవతి. తాం ఆదేశ. ఇది ఆదేశ సూత్ర ఏ తస్తస్తమీమాం సూత్ర ఆదేశ సూత్ర వా ఆదేశమే కదా అది. తస్స స్థానంలో తాం వచ్చింది అంటే అది మొత్తం తీసేసింది. అది ఎప్పుడైతే అది మొత్తం అంతా పోయి వేరే కొత్త పదం వస్తుందో అప్పుడు దాన్ని ఆదేశంగా చెప్పుకుంటాం కదా. రెండు కలిపి ఒకటిగా అయ్యింది అంటే అది కూడా ఒక ఆదేశమే.
సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ మనకి దేంట్లో వస్తుంది మరి ఇదంతా కూడా లంగ్ లకారంలో వస్తుంది. తిప్తస్తమిపాం అనేది ఆ సూత్రం ఎక్కడ వస్తుంది? లంగ్ లకారం. తస్థస్తమిపాం అనేది లంగ్. ఇంకా పరస్మై పదము, పరస్మైపది, ఇంకా ప్రథమ పురుష. ప్రథమ ప్రథమ పురుష, పురుషనా మధ్యమ పురుషనా? మధ్యమ మధ్యమ ప్రథమ పురుషం. పురుష, ప్రథమ పురుష, ప్రథమ ప్రథమ పురుష పురుష ద్వివచనము, ద్వివచనం. ప్రథమ పురుష ద్వివచనము, మధ్యమ పురుష ఎక్కడ వస్తుంది? ద్వివచనము, మధ్యమ ద్వివచనము, బహువచనము. తర్వాత బహువచనము. మధ్య పురుషలో ద్వివచనము, ఉత్తమ పురుష బహువచనము. ఏకవచనం వస్తది. ఓకేనా? ఎక్కడెక్కడ వస్తుంది? లంగ్ లకారము, మధ్యమ పురుష పరస్మైపది, ప్రథమ పురుష ద్వివచనము, మధ్యమ పురుష ద్వివచనము, ద్వివచనము, బహువచనము, బహువచనము, ఉత్తమ ఉత్తమ పురుష పురుష ఏకవచనం. ఏకవచనం. ఓకేనా? అక్కడ ఈ సూత్రం పనిచేస్తుంది. ఎక్కడెక్కడ పనిచేస్తుంది? గకారము. గకారము ఇత్తైనటువంటి లకారాలలో, లంగ్ అంటే లంగ్ ఒకటే కాదు, గకారం ఇత్తైనటువంటి లకారాలలో పరస్మైపది, ప్రథమ పురుష ద్వివచనము, మధ్యమ పురుష ద్వివచనము, ద్వివచనం, బహువచనము, ఉత్తమ పురుష ఏకవచనం. ఈ వీటిల్లో ఏమొస్తుంది? తస్. తస్సు స్థానంలో తామ్ వస్తది. తస్సు స్థానంలో తమ్ వస్తది. తా స్థానంలో తా వస్తది. విప్పు స్థానంలో ఆమహ వస్తది. అమహ ఏంటి? అమ్మ. అమహ అంటే ఏంటి? అమ్మ. అమ్మ వస్తుంది. అర్థమైందా? ఇది ఆ సూత్రం ఏంటి? తస్ థస్ థమిపాం తాం తం అమహ. ఆమహ కదా, అమహ. సూత్రంలో మీకు అది అమహ అంటున్నాము. ఎందుకు అమహ అంటున్నాము? చాలా ఉన్నాయి కాబట్టి అమహ అంటున్నాము. ఒకటే ఉంటే అమ్మ. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మనం ఏమన్నాము? తామ్ అదొకటి, తమ్ అదొకటి, త అదొకటి, అమ్ అనేది ఇదొకటి. అన్ని కలిపి వచ్చినాయి కాబట్టి బహువచనము అని చెప్పడానికి ఆమహ అన్నాం అక్కడ. అవునా? ఇప్పుడు త్ ఆ ఈ రెండు కలిపితే ఏమైంది? తా అయింది. తామహ అన్నాం. అవునా? తెలిస్తే ఏమైంది? త అమ్ అలా అన్నమాట. అర్థమైందా? ఓకే. ఇది పరస్మైపదిలోనే వస్తది. అవునా? ఆత్మనేపదిలో రాదు. ఈ గకారమిత్తైనటువంటి లకారాలలో వస్తది. అర్థమైందా? లకారమిత్తైనటువంటిది కాదు, గకారమిత్తైనటువంటిది. అప్పుడు దాన్ని ఏమనొచ్చు? గిత్ లకారాలలో వస్తుంది. ఏమనొచ్చు? గిత్ లకారాలలో వస్తది ఆ సూత్రం. అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి. మనకి ధాతువు బహువచనంలో ఏమొస్తుంది? జి. అవునా? చెప్పండి టకటక. భూ అనేది చెప్పులో భూ భో అవుతుంది. జీ తర్వాత జీ అంటే ఇంకేమైంది? జో అంత వస్తుంది. అంతి. మళ్ళీ తర్వాత ఇతశ్చతోని ఈ పోతుంది. అంత్. అవునా? అంత అవుతుంది. ఈ అంతలో చివరిది సంయోగాంతస్య లోపః. అన్న వస్తుంది. అన్న తూ పోయింది. సో అన్న వచ్చింది. అప్పుడు ఏంటి మొత్తం? అట్టు వచ్చింది. లుంగు లంగు లింగు ష్వడుదాత్తః దాంతో అట్టు వస్తుంది. అట్టులో టకారం పోతుంది. ప్లస్ అన్న. సో ఇప్పుడు మరి ఆ తర్వాత ఏమైంది? అతోగుణి వస్తుంది ఇక్కడ. అతోగుణితో ఏమైంది? ఈ రెండు ఆలు కలిపి ఒక్కటే ఆలంచంతో పోయింది. అభవన్. అవునా? అభవన్. అర్థమైందా? ఏంది నిద్రలోకి లేపినా కూడా చెప్పేలాగా ఉన్నారు కదా మంచిగా. అతోగునే ఉత్తమం. ఓకేనా? నెక్స్ట్ గురువు గారి పేరు నిలబెట్టాలని
అంతే కదా గురువు గారు. తర్వాత నెక్స్ట్ ఏంటండి? మధ్యమ పురుష మధ్యమ వ్యవస్థ. పురుష మధ్యమ పురుష ఏకవచనం. ఏకవచనంలో ఏమొస్తది? సిప్పు, భూ ధాతు వస్తది, షప్ వస్తది. ఇక్కడ తర్వాత తా, భ, స, సిప్పు వస్తది. సిప్పు కదండి, సిప్పు. సిప్పులో ఏం కావాలి మనకి? సి మిగులుతుంది. సిప్పులో పకారం పకారం పోతది. ఇదేమో ఈ సు. తస్యతోని పోతే సు మిగులుతుంది. ఏమైంది అక్కడ? సు అనేది ఏమైంది? ఇది అంటే ఇది పరివర్తనం చెందుతుంది కదండి. పరివర్తనం చెంది. ఎందుకు ఇక్కడ సి అనేది మామూలుగా అయితే చూసుకుంటే అదేంటిది? సి, సా, ఈ రెండు ఉన్నాయి అందులో, అవునా? దాని నుంచి వచ్చినటువంటి సు ఇది. కాబట్టి ఉపదేశ అదేంటి, దీనికి ఏం కావాలి? పరివర్తనం చెందాలి. అంటే సకారం ఏం కావాలి? ఇది ససజుషో రుహు. రుహుతోని రు వచ్చి కరవసానీయ విసర్జనీయ, కరవసానీయ విసర్జనీయతని విసర్గ వస్తుంది. ఇది మొత్తం విసర్గ అయింది, అవునా? సు అనేది విసర్గ అయింది కదా. సో ఇప్పుడు అభవ హ, అంతేనా? అన్ని కలిపేస్తే అభవః. వా కదా, వా తర్వాత విసర్గ. అభవః, త్వం అభవః. ఉత్తమం. నెక్స్ట్ మధ్యమ పురుష ద్వివచనం. ఏమొస్తుంది? సిప్, థస్. ఇక్కడ సూత్రం వస్తుంది. స్థానంలో తమ్ వస్తుంది. అంతే కదా. అంతే. ఇది భవ్. తర్వాత ఆ తర్వాత నేను వాళ్ళు తమ్. ఉత్తమం. తర్వాత ఇప్పుడు ఏమైంది? అన్ని కలిపి వేయడమేనా? అభవతం అయిపోయింది. ఆ తర్వాత మధ్యమ పురుష బహువచనం థ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? థాలో కూడా అదే సేమ్ వస్తుంది కదా. తా వస్తుంది. తా వస్తుంది. అల్ప ప్రాణ మహాప్రాణ తా ప్లేస్ లో అల్ప ప్రాణ. తాం తం త. తకారానికి అల్ప ప్రాణం వస్తుంది. తాకారం ఏంటమ్మా? అల్ప ప్రాణం తాకారం వస్తుంది, మహాప్రాణ తాకారం. తాం తం త కదా. సూత్రం ఏంటి? తాం తం త. తర్వాత మొత్తం కలిపేస్తే ఏమైంది? అభవత యూయం అభవత. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఉత్తమ పురుషలో భూ ప్లస్ మిప్. మిపాంలో ఏం కావాలి? మిప్పులో మిపాం అన్నాం కదా. మిపాం అంటే మిప్పులో ఏం కావాలి? తం తాం తం ఏం రావాలి? అమ్మ. తర్వాత భవ్, భవ్ అమ్మ. అర్థమైందా? ఈ రెండు వాళ్ళు ఏమైంది? అనే సూత్రంతో ఏమైంది? గుణం అయిపోయి అది ఆ భావం అతో గుణి అనే సూత్రంతోనే గుణం అయిపోయి కాదు, పూర్వపర రూపాలలో పరరూపం ఆదేశమైంది. ఒకటే వస్తుంది, ఆ రూపమే ఉంటుంది అనమాట. ఓకేనా? భవం అహం అభవం. ఇంకా సహ అహం అభవం. ఉత్తమం. తర్వాత భూధాతువు మిప్పు. తర్వాత మిప్పు వస్. వస్సులో బస్సులో అది సకారం పోతుంది. సకారం పోతుంది. బస్సులో ఏమైంది? సకారం పోతుంది. ఎందుకంటే సకారంలో ఇది నిత్యంగిత వస్తుంది. నిత్యంగిత సకారం లోపం అవుతుంది. అంటే నిత్యంగిత ఏమంటుంది? ఎప్పుడు కూడా దేంట్లో గిత్తు లకారం ఉంటే ఉత్తమ పురుషులో ఎల్లప్పుడు సకారం లోపం అవుతుంది అని చెప్పింది కదండి. అది గిత్తు లకారాలలో ఈ సకారం అనేది ఎప్పుడు లోపమైతుంది? ఎల్లప్పుడూ లోపమైతుంది. దేంట్లో? ఉత్తమ పురుషలో.
ఉత్తమ పురుషలో ఉత్తమ పురుషలో ఎక్కడ లోపమైతుంది? గిత్తు లకారాలలో ఈ సకారం అనేది ఎల్లప్పుడూ లోపమైతుంది. ఎక్కడ? ఉత్తమ పురుషలో. ఉత్తమ పురుష అంటే ఏంటి? ఆ లైన్ మొత్తంలో సా అనేది ఎక్కడెక్కడ వస్తే అక్కడెక్కడ. అవునా? గిత్ అంటే ఇప్పుడు గకారం ఇత్సంగే కదా. గిత్ అంటే ఏంటి? గకారం ఇత్తైనటువంటిది. ఇప్పుడు మనం చేసే లకారం ఏంటి? లంగ్ లకారము. లకారంలో గిత్ అయినటువంటిదేనా? గిత్తు లకారాలలో ఈ సకారం అనేది లోపమైతది. ఎక్కడ? ఉత్తమ పురుషలో. ఉత్తమ పురుషలో లోపమైతది. ఆ సూత్రం ఏంటి? సూత్రం ఏం చెప్పి నిత్యంగితః. ఓకేనా? నిత్యంగితః అనే సూత్రంతో మనకేం అర్థం కాదు. ఏం చేయాలి? అనువృత్తి చూసుకోవాలి. చెప్పిండు సు అనేది లోపమైతది అని చెప్పిండు. సు లోపః అని చెప్పిండు. అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు భవ రాసే. ఇప్పుడు ఇదేం కావాలి? ఇదేంటి? అది యైవర్ణం ఉంది అండి. అక్కడ వా అనేది యైవర్ణం ఉంది కాబట్టి ఈ ఆకి దీర్ఘం వస్తుంది. దీర్ఘో యయితోని ఆ వచ్చింది. అప్పుడు ఏమైంది? అభవావ. ఓకేనా? నిత్యంగిత అనే సూత్రం వల్ల సకారం ఇది ఇత్సంగిపోయి అది వెళ్ళిపోయింది అంతే కదా. లోపమైంది. అవునా? లోపమైంది. అది మొత్తం చెప్పండి. నిత్యంగిత ఏమంటుందంటే గిత్తు లకారాలలో సకారం ఎల్లప్పుడూ లోపమవుతుంది. ఎక్కడ? ఉత్తమ పురుషలో. సకారం ఎల్లప్పుడూ ఉత్తమ పురుషలో. ఇది ద్వివచనంలో వచ్చింది. ఇప్పుడు ద్వివచనంలో వచ్చింది. ఇంకా చూద్దాం. బహువచనంలో కూడా వస్తుంది అనుకుంటా. వస్తుంది. అందుకనే జస్ట్ ఉత్తమ పురుషాన్ని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట కదా. ఉత్తమ పురుష అంటే సరిపోతుంది. నిప్పు వస్సు మస్సు. సో ఇప్పుడు ఏంటి? లంగ్ లకారం చేస్తున్నాము. ఈ భూ అనేది భవుగా మారింది. అన్ని చేస్తే గుణాలు అవన్నీ చేసేస్తే భవుగా వచ్చింది. షప్పు ఇప్పుడు కర్త వచ్చాడు కాబట్టి షప్పు కావాలి. అది బాదిగణము కాబట్టి అనేది షప్పులో బాది. దాంట్లో మిగిలింది. అవునా? తర్వాత ఈ మస్సులో నిత్యంగిత సకారం పోయింది. అర్థమైందా? మస్సు అనేది సకారం పోయింది. నిత్యంగిత ఏమంటుంది? గిత్తు లకారాలలో ఏంటి? గిత్తు లకారాలలో ఎల్లప్పుడు సకారము లోపమవుతుంది ఉత్తమ పురుషలో. ఏంటి? ఉత్తమ పురుషలో. అర్థమైందా? మళ్ళీ ఇది కూడా యై వర్ణమే కాబట్టి అక్కడ హ్రస్వాకారానికి దీర్ఘం. ఇది యై వర్ణమే కాబట్టి ఇక్కడ హ్రస్వాకారానికి ఏం కావాలి? దీర్ఘం కావాలి. దీర్ఘం. వయం అభవామ. అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో ఇది అయిపోయింది. యై వర్ణం ఏది? మకారమా అకారమా? ఇక్కడ చూడండి. అమ్మా రైట్ అర్థమైంది. యమంగణనం జభై ఆ తర్వాత వస్తుంది జభై. అవునా? ఏంటి? యా నుంచి యువురులు. అవునా? తర్వాత జపగడ ఏంటి? ఇంకోటి ఏంటి? ఎవరలా కచ్చట ఏమేమి వస్తాయి అక్కడ? మా ఉంది అందులో. ఎవరల యమంగణనం. తర్వాత జభై. మా ఉంది కదా, అది యై వర్ణం కిందనే వస్తుంది కదా. అర్థమైందా? అక్కడే మనకి వచ్చేసింది. చూడండి. యై అంటే యు. నేను రాస్తాను. యు రు లు. అవునా? మకారం అమ్మ యై వర్ణం. అయితే నేను సూత్రేనా యమంగాణ అణ రావాలి కదా ఫస్ట్.
ఉమ్. అణ వచ్చి తర్వాత నా. యమంగణ అణ రావాలి. అణ నా. జభ తర్వాత ఝ జభ ఝ భ ఇవన్నీ కూడా భ. భ భు భై అంతే. అంతే. యై అంటే ఇవన్నీ అన్నమాట. ఏమేమి ఇది కాదు 13 13 అక్షరాలు. 5 నిమిషాలు 8 13 ఎక్కడ ఉన్నాయమ్మా? 4 ఇవి లేదు కదా 5 6 7 8 9 10 11 11 9 10 11. 11 అక్షరాలు. ఓకేనా? ఈ జాబ ఉండేసరికి అది కూడా. లు య జ్ఞామాంగాణ జాబ. న ఝ భ. ఓకేనా? ఇవి యై వర్ణాలు. ఈ యై వర్ణాలకి పూర్వం ఉన్నటువంటి హ్రస్వంతో ఉన్న అకారానికి దీర్ఘమవుతుంది. దీర్ఘమవుతుంది. అతో దీర్ఘో యై. యై. యై వర్ణానికి పూర్వం ఉన్నటువంటి అచ్చుది అచ్చు దీర్ఘం అవుతుంది. ఏంటి అతో దీర్ఘం అన్నాం. అతో అంటే ఈ అకారమే ఏంటది? జస్ట్ ఈ అకారమే దీర్ఘమవుతుంది. అంటే అచ్చులు అంటే అన్ని అచ్చులు ఏవేవో కాకుండా ఇక్కడ అతో అన్నాడు. సూత్రమే అతోతో స్టార్ట్ అవుతుంది. అంటే ఆ అకారం అనేది దీర్ఘమవుతుంది. అర్థమైందా? అర్థమైంది. ఏంటి యయాది సార్వధాతిక ప్రత్యయాలకి అర్థమైందా? యయాది సార్వధాతిక ప్రత్యయాలకి యయాది ఆదిలో ఉన్నటువంటి యై అంటే ఏంటిది? ఇక్కడ యై అనే వర్ణము ఆదిలో ఉన్న ప్రత్యయము. యై అనే వర్ణము ఆదిలో ఉన్నటువంటి వర్ణము ఆదిలో ఉంది. మళ్ళీ మస్ అనేది ప్రత్యయమే కదా. అదంత అంగానికి అదంత అంగానికి అంతిమ వర్ణానికి అదంత అంగము యొక్క అంతిమ వర్ణానికి దీర్ఘం వస్తుంది. అదంత అంగం యొక్క అంతిమ వర్ణానికి చివరి వర్ణానికి. అర్థమైందా? ఓకేనా? రేపు ఏం చెప్పుకుందాం మరి? ఏలకారం లుట్టు చెప్తారా అండి? ఇప్పుడు భవ దాంట్లో మీరు ఇంకా వేరే చేస్తా అన్నారు కదా, చేస్తారా? 5:30 ఆల్రెడీ. ఇంకా టైం ఉంది కదా. ఇంకో 5 నిమిషాలు పెట్టుకుందాం. 35 వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంకొకటి క్లింద్ ముద్దు చెప్పండి. ముద్దు ధాతువు లంగ్లకారం చెప్పండి. సో ఫస్ట్ ఇప్పుడు ముద్దుతోని ఒకసారి లట్లకారం అక్కడికి చెప్పేసేయండి. ముద్దతి ము అనేది ఏమైతుంది ఇప్పుడు ఇక్కడ? మోదతి 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 మోదంతి మోదసి మోదత మోదత మోదామి మోదావహ మోదామహ. ఇప్పుడు ముద్దు అనేది లంగ్లకారంలో చెప్పండి. లంగ్లకారంలో నేను అడిగింది చెప్పండి. లంగ్లకారంలో ప్రథమ పురుష ద్వివచనం చెప్పండి. ప్రథమ పురుష ద్వివచనం ఇంకేమొస్తుంది? తస్. ముద్దు మోద అవుతుంది కదండి. మోదు అటు వస్తే ఆమె వస్తుంది. అమోదతాం అమోదతాం అమోదత అమోదతం అమోదతానా ఏమొస్తుంది? అమోదతాం అమోదతాం అంతేనా? అమోదత అమోదతాం అమోదన్న అమోద ఉంది కదా, అవునా? అమోదత అవునా? అమోదతాం అమోదన్ అమోదన్ వస్తుందా? తాం వచ్చింది. అక్కడ ఏమొచ్చింది? లంగిలకారం కాబట్టి. ఇది యాక్చువల్ గా అదేంటి మనం అమోదతాం వస్తుంది, అవునా? అదే అమోదతాం అది అమోదన్. సో ఇప్పుడు అమోదతాం అమోదన్. ఓకే. సో ఇప్పుడు అమోదతాం వచ్చింది. ఇదేంటి? పరస్మై పదం అయితే తాం వచ్చింది, అవునా? ఒకవేళ ఆత్మ అనే పదం అయితే ఏమైతుంది? అమోదతామా ఏతాం వస్తుంది. ఎందుకు? ఈ వస్తుంది కదా. ఆతోంగిత అనే సూత్రం ఏం చెప్తుంది? ఇదిస్త్రం అంటుంది అక్కడ. ఆతోంగితతో నీ వస్తుంది, లోపతోని అది లోపం అవుతుంది మళ్ళీ.
యకారం లోపం అవుతుంది. యకారం లోపం ఇప్పుడు ఈ అనేది ఇక్కడ ఆ ఉంటది కదా, ఆ షప్పులో ఉన్నటువంటి ఆ, ఈ రెండు కలిపి ఏమైంది ఏ. ఏ అవుతుందా? అదేంటి అమోదేతాం. అమోదేత. అర్థమైనా? ఈ లాంగ్వేజ్ ఇంకొంచెం చెప్పండి, ఇంకొంచెం అడగండి చెప్దాం. అమోదతాం. అది ఆత్మనేపద ధాతువే, కాకపోతే నేను మీకు ఊరికే రెండు ఇట్లా వస్తది అనేది చూపించిన అంతే. ఓకేనా? ఇది షార్ప్ కట్టేద్దాం కవిత గారు, ఎందుకంటే మళ్ళీ మీ క్లాస్ అది మిస్ అయిపోతున్నా నేను. అవునండి, అవును, కరెక్టే. అవును, చిత్. ఇప్పుడే కట్ చేద్దాం, ఒక 2 minutes. చిత్ చేత్ అవుతుంది. తర్వాత అచేత. అచేత. ఇది ఇక్కడ ఏం చెప్తారు? ద్వివచనమే చెప్పండి. ఇది కూడా ప్రథమ పురుష ద్వివచనం. అచేతతాం. అచేతతాం. తర్వాత ఇక్కడ అచేతం అచేతావా అచేతామః. చేతామా. ఇప్పుడు మీకు ఒక ధాతువు ఇస్తే మీరు చేయగలుగుతారు, అంతే కదా? రూపం తెలియకపోయినా కూడా. అవునా? చిత్ ధాతువు ఇచ్చాము, ఉత్తమ పురుషలో ఏకవచనం చేయమన్నాను. అంటే ఆత్మనే పరస్మయ పదమే కదా, ఆత్మనే పదమా? అవును, పరస్మయ పదమే. పరస్మయ చిత్తు లట్ ఎలా ఉంటుంది? చేతతి అవుతుందా? అంతే, కరెక్ట్, అంతే. చేతతి చేతత చేతంతి, అదేనా? అంతే అంతే. చేతసి చేతత చేతత్థ చేతత చేతామి చేతావః చేతామః. లంగ్లకారము అచేత్ అచేత అచేత్ కాదు, అచేత. అచేత ఇతశ్చతోనేమైంది? అవుతుంది. అచేతత్ అచేతత్ అచేతతాం అచేతన్ అచేతః అచేతతం అచేతత అచేతం అచేతావ అచేతామా. అంతే. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మిప్పు ఏం కావాలి? మిప్పు అచేతం అచేతము అమ్మ కావాలి. అమ్మ కావాలి. అర్థమైందా? ఇది అచేతం అచేతావామ అచేతమామ వస్తుందా? అచేతావామన. అచేతావ అచేతామ. అచేతామ 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 అంతే. అచేతావ అచేతామ అంతే. ఇప్పుడు దీనికి జుహోత్యాధికరణం అయితే ఏమైతుంది? చిత్ అనే ధాతువు అంటే ధాతువు జిత్తం చేసుకోవాలి. అవుతుందా? చూడండి మీరు. ఇప్పుడు ఏం కావాలి? ఇది ద్విత్వం అవుతుంది. ద్విత్వం చేసినాం కదా. ఇంకా ద్విత్వం దీర్ఘం ఉంటే రస్వం చేసుకోవాలి. ఏమంటుంది? హలాది శేష ఉంది, ఒకటే మిగులుతుంది. అవునా? ఒకటే మిగులుతుంది. ఆదిలో ఉన్నటువంటి హల్ ఒకటే తీసుకుంటాము. అవునా? ఒకటి తీసుకుంటాం. తర్వాత ఇక్కడ ఏమైతుంది? ఈ ధాతువుకి గుణం అవుతుంది, చేత్ అవుతుంది. చేత్. ఆ తర్వాత ఏమైంది? ఇక్కడ చేత్. ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ చి, అంతేనా? ఆ తర్వాత షబ్బు ఉంటదేమన్నా? ఉండదు. ఉంటదా? ఉండదు. జుహోత్యాది గుణంలో ఉండదు. వికరణ ప్రత్యయం. సో అప్పుడు ఇక్కడ ఏం కావాలి మరి? దీనికి ఏమి ఉంటది? పరస్మయ పదానికి ఏముంటది? నలతుస్ స్థల నల్వమాహ. అవునా? అణాల నల్ అనేది వస్తుంది ప్రత్యయం. అవునా? అణల్ అంటే ఏంటిది? ఇక్కడ ఏం మిగులుతుంది? ఆ మిగులుతుంది. నా కదా, అణా ఉంటుంది కదమ్మా. అణాలో ఆ మిగులుతుంది. చుట్టూతో నా పోతుంది, ఇల్లు పోతుంది. మొత్తం కలిపేయండి. చిచేత. అంతే.
అర్థమైందా? అర్థమైంది. లిట్ లకారం ఈజీ కదా. అంటే మనము ఏ గణాల్లో కావస్తే ఆ గణాలకు మార్చుకోవచ్చు, దీన్ని ధాతువులు అట్లా కూడా చేసుకోవచ్చు కదా. అంతే మరి, అందుకే గణాలు నేర్చుకుంది, అందుకే అదే ఫస్ట్ గణాలు నేర్చుకుంది దాని వల్లనే, అందుకోసం. ఓకే, అదే నమస్తే శాంతి. బి ధాతువును బిభేత్ అవుతుంది అంతే కదా, జ్యోత్యాది గణం అయితే ఏంటి బిభేత్ అవుతుంది కదా. జ్యోత్యాది గణం కాదు, ఇక్కడ మనము లిట్ లకారం, గణం కాదు. గణం అవునా కాదు అది మనకు తెలియదు. ఫస్ట్ లిట్ లకారం చేస్తున్నాం అనమాట. లిట్ లకారంలో కూడా ధాతువుని ద్విత్వం చేసుకుంటాం. ఎక్కడెక్కడ ద్విత్వం చేస్తాం చెప్పండి? జుహోత్యాది గణము, లిట్ లకారము, జుహోత్యాది గణము, మళ్ళీ అది సన్ ప్రత్యయము, ఉత్తమం. యంగంతంలో కూడా కరెక్ట్. ఉత్తమం. అది అవి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. జుహోత్యాది గణం ఒకటి, లిట్ లకారం సన్ ప్రత్యయం ఒకటి, ఇదంతా ఒక్కసారి ఫస్ట్ లో అప్పుడు చెప్పానన్నమాట. సన్ ప్రత్యయం ఒకటి, తర్వాత యంగంతం. ఇది యంగ్ ప్రత్యయాలు ఒకటి. ఈ నాలుగిట్లలో ద్విత్వం అవుతుంది, ధాతువు అనేది ద్విత్వం అవుతుంది. ఓకేనా అమ్మా? టైం అయిపోతుంది, ఇంకా ఆపేద్దాం. మూర్తి గారు చెప్తారు ఇప్పుడు ప్రేయర్. అసలు మాట్లాడలేరు మూర్తి గారు. అవును, మూర్తి గారు వింటున్నానమ్మా మీరు చెప్పేది, వింటున్నాను. చెప్పండి, శాంతి పాఠం చెప్పేసి ప్రార్థన చెప్పండి మూర్తి గారు. ఏనాచ సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ ఉత్సం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణనీయే నమః. వాక్యాకారం కరరుచిం భాష్యాకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. సో ఇక్కడ మీరు ఒక్క నిమిషం ఇది స్టాప్ చేద్దాం.